హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. నేను ఇక్కడ 1/2 కేజీ క్యాబేజీ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాలు ఉంచుకున్నాను. తర్వాత ఒకసారి అంతా కూడా కడిగేసి ఇక్కడ హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకుంటే నీళ్ళన్నీ కూడా పూర్తిగా వడిచిపోతాయి. పచ్చిమిరంతో చేస్తున్నాను. పచ్చిమిర్చిని కట్ చేసి గ్రైండర్లో వేసుకోవాలి. జార్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి. ఇప్పుడు ఆవాలు చిటపటమంటున్నాయి కదా, 2 టీ స్పూన్ల కారము, కొంచెం కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఇవన్నీ వేసి కలిపేసుకొని పచ్చి వాసన పోయే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని కట్ చేసి వేసుకోవాలి. క్యాబేజీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద లేదా సిమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మూత తీసి చూసుకున్నాము. క్యాబేజీ ఫ్రై మనకు ఉడికిందండి. ఒకసారి కలిపేసుకోవాలి. క్యాబేజీ ఉడికింది అని తెలుసుకోవడానికి క్యాబేజీని కొంచెం నోట్లో వేసుకుంటే క్రంచీగా తగిలిందనుకోండి, అది ఉడకనట్టుగా. సాఫ్ట్గా అయితే ఉడికింది అనుకోవాలి. ఇప్పుడైతే సాఫ్ట్గా అయిపోయింది. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి నేను తురిమి వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి కర్రీలో. కొంచెం కొత్తిమీర, ఒకసారి అంతా కలిపెట్టుకోవాలి. నేను పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకునేటప్పుడే ఉప్పు వేసుకున్నాను, ఇంకా మళ్ళీ ఉప్పు వేయలేదు. ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే. ఇప్పుడు ఇలాంతా కలిపేసుకున్నాక 1 నిమిషము లేదా 2 నిమిషాలు ఇలానే సిమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక గిన్నెలోకి మార్చేసుకోవాలి. ఇంతేనండి, క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి, అలాగే చపాతీ, పూరీలోకి, పుల్కాలోకి కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు సింపుల్గా అయిపోతుంది రెసిపీ. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఎలా ఉంటున్నది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.